బాలీవుడ్ బాలీవుడ్గా నటించాడంట కదా. ఓహో అవునా. అయితే ఎప్పుడే కొత్త విషయం చెప్పాడు. ఏమంట? ఎఫ్బీ ఉందంట తర్వాత. అంటే ఓకే ఇప్పుడు ఆ బాలీవుడ్ బాద్షా డాన్స్ వేసేకి వసీం వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ వసీం. సామజ వరగమన సామజ వరగమన ఎన్నియలు 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 సామజ వరగమన సామజ వరగమన ఎన్నియలు 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 చిత్తాకు నడుముకి చిత్తాకు నడుముకి సింగారి వయసుకి శృంగార ప్రియులని సామజ వరగమన సామజ వరగమన ఎన్నియలు 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 సామజ వరగమన
ముఖ్య అతిథి గౌరవనీయులు పాపినేని రాజు గారు ఒక మహామనిషి, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి మనమంతా కృతజ్ఞులము. సార్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉద్భవించిన ఏడుకొండల పాదాల కింద ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి పేరుతో ఉన్న విశ్వవిద్యాలయము శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము. మా విశ్వవిద్యాలయము భగవంతుని ఆశీస్సులతో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చి ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ మన దేశంలో మంచి పౌరులుగా తీర్చిదిద్ది వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని పేరుతో ఉన్న ఈ శ్రీనివాస ఆడిటోరియంలో ఇప్పుడే చూశారు మా విద్యార్థులు, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల ప్రతిభను, టాలెంట్స్ ఈ ఎంతో అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించిన నృత్యాలు నాకు ఈ వాళ్ళు ఎంతో అద్భుతంగా చేయటము, ఈ ప్రదేశాన్ని దద్దరిల్లేటట్టు ఈ వాళ్ళ ప్రతిజ్ఞలు చూపించారు. ఇలాగే వాళ్ళు చదువులో కూడా ఇంత అద్భుతంగా వాళ్ళు చదువుతారు. మంచి డిస్టింక్షన్ మార్క్స్తో ఉత్తీర్ణులై మంచి ఉద్యోగాలు చేస్తూ మన దేశానికి అభివృద్ధికి తోడ్పడతారు. సార్ వీళ్ళు మన పాపిరాజు గారు, కన్మూరి పాపిరాజు గారు ఉదయం నుంచి ఏమాత్రము ఒక నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్గా ఇప్పుడు దాకా ఉన్నారు. వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పద్మావతి విశ్వవిద్యాలయంలో ఒక గెస్ట్ హౌస్ ప్రారంభించారు. 8 గంటలైనా కూడా వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దానికి టీటీడీ మీటింగ్ 3 నుంచి 8 దాకా జరిగింది. అయినా కూడా వేరే వాళ్ళైతే ఎవరు వచ్చి ఉంటారు. సారు మన విశ్వవిద్యాలయం మీద మీ మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఇక్కడికి వచ్చి ఇప్పటి వరకు 10 పైన ఇక్కడ వరకు ఉండి మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మీకు మంచి మాటలు చెప్పి మిమ్మల్ని ఉత్తేజపరిచేదానికి ఇప్పుడు ఉన్నారు. వారిని మిమ్మల్ని ఉద్దేశించి, మమ్మల్ని అందరినీ ఉద్దేశించి వారి సందేశాన్ని తెలపాల్సిందిగా, వారి సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. We are really blessed today by the presence of our honorable parliament member and also the chairman Tirumala Tirupati Devasthanams, who has shown utmost interest in this program, and even though he was having a hectic schedule throughout the day, he made some time for us, and even after 8:30, after completing his board meeting, immediately rushed over here and watched the program throughout with utmost interest. So it shows his incredible humility towards the students as well as the SV University. Sir, we are greatly indebted to you for having come and blessed us with your presence. Your presence is our blessing. So I think we have to live long and see that you will participate in this type of programs with utmost interest and humility. Thank you very much, sir. Om Namo Venkateshaya. Most respected Vice Chancellor, Sri Prabhakaraji, and respected Principal and other staff members, and dear students, girls and boys, and the staff members, and the technicians who have been following us. A great occasion for me to call on you this evening. I have been observing
a challenging day here. Of course, I am not as young as you are. I am 65 years old. With my association in the society as a legislator, I got elected 33 years back as an MLA. So far, I have been representing the people in different capacities as MLA 5 times, 2 times as MP, MLC once, 3 times as minister, 2 times as TTD chairman. In my background, I am not so lucky as you are. I did not go to the college. A college where I entered and failed my pre-university. I could not be as good student as you are. Though I got the opportunity to study, supported my parents in the best schools available in the country. I was studying in a Hyderabad public school in 1958, when my fee was almost 3,000 rupees per annum, when this Tirupati area, acre was about 15-20 rupees. That was the economy background I had from my parents. Unfortunately, I did not respond to the expectation of my parents. Anyway, God is kind to me. Of course, you have seen me 2 months back. I was different with my mustache. Most maybe ugly or most vigorous, but I am not so. By God's grace, I have been blessed as the chairman of the chairman TTD today to spend little more time, involve myself in your development of your future as the responsible chairman of TTD. Here are what I observed. The girls and the boys showing their very happily moving together as the first year students for their future and mingling each other, dancing each other. I found that no girl, no boy touched each other's hand. It's a great lesson to me. In the emotional songs also, they could not touch each other. They respected each other. They loved each other. You have been observing as the chairman of mine in the administration. I did not want any lady to be touched by my person in TTD for darshan. ఆ దర్శనం ఇచ్చేటప్పుడు ఏ అమ్మాయిని ఏ అబ్బాయి గెట్టకూడదు అని చెప్పి నేను బాధపడటం మీ పేపర్లో టీవీలో చూసి ఉండొచ్చు. నీ భార్యనో నీ చెల్లినో నీ అమ్మనో ఇక్కడ గెట్టితే దేవుడి దగ్గరికి వేలాది కిలోమీటర్ల నుంచి వచ్చి కష్టపడి భక్తి శ్రద్ధలతో వస్తే మెడ మీద రెక్కమే పెట్టి గెంటితే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని గంటకపోతే దర్శనం అవదేమో అని ఆడవారితో గెలిపిస్తున్నాను. ఇంకేం చేయండి, గోవిందా గోవిందా అంత. అటువంటిది ఇక్కడ చూస్తే ఇంత ఇమోషనల్ సాంగ్లో కూడా ఎక్కడ చెయ్యి అంటుకున్నట్టు లేదు, ఎక్కడో ఒకసాట ఏలు అంటుకున్నట్టుంది. Not totally finger, 5 fingers come, 1 finger and absorb touch. That is not intentionally. That's not intentionally. Anyway, my dear young boys and girls, I would like to give some little advice. This is the age where you can enjoy, and
I bow my head before you, young boys and girls, because you are not at the mercy of somebody who has come to the university. You have come on a merit. That is respect I have for you. This made me wait for 2 hours, 2.5 hours. Not first your not emotional dance which I have been observing, but the talents we have behind. How much efforts we have made to get selected here. In SV University and the SV College in Delhi, where I am again as a chairman there. What I observed, the cutting marks for admission, you know how many? 88 marks. Below 88 marks, nobody gets seat in our college in Delhi. That is the standard we are making there. Here I found it 75% or something like to get admission. But keep it up, enjoy yourself. This is the only age where you can enjoy each other, respect each other, grow comfortably with the blessings of the good staff members. Please love them, enjoy with them. They are the children who came from different parts of the district or the state. And you are the custodian. Kindly give them love, make them comfort, and whatever little left in your accommodation, in your maintenance of different dining halls or this thing like that, I also requested our Vice Chancellor to give some information where I can share as chairman of TTD. Please handle your service. You have some other program also, and I have my responsibility. I have to go back TTD. I can't drive after 12 o'clock. They don't allow me because as the chairman, you are, when you know your cars are being scanned, your buses are being scanned, and your pilgrims are being checked, and this chairman also goes as a chairman in my car. I offer the security to check my car. That's the principle. I never outright. I look very wild. I don't insult anybody. Nobody can try to insult me. And insult చేసి అలసిపోయి చచ్చిపోవాలి తప్ప నన్ను ఇన్సల్ట్ చేయలేరు ఎవరు.